కాల్పుల కలకలం రౌడీ షీటర్పై 2 రౌండ్లు కాల్పులు జరిపిన సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ తన గన్మెన్పై నిందితుడు కత్తితో దాడికి యత్నించడంతోనే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సెల్ ఫోన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో హైదరాబాద్లో ఘటన చోటు చేసుకుంది. ఏమైందో చూద్దాం. హైదరాబాద్ నగరంలో కరడుగట్టిన రౌడీ షీటర్ మహమ్మద్ ఉమర్ అన్సారీపై పోలీస్ అధికారి కాల్పులు కలకలం రేపాయి. తన గన్మెన్పై కత్తితో దాడికి యత్నించిన అన్సారీపై డీసీపీ చైతన్య కుమార్ 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసుల సమాచారం ప్రకారం వివరాలు ఇట్లున్నాయట. ఏది హైదరాబాద్ చాదర్ఘట్ విక్టరీ ప్లేగ్రౌండ్ వద్ద శనివారం సాయంత్రం ట్రాఫిక్ రద్దీలో ఆగిన ఆటోలోని ప్రయాణికుల నుంచి 2 స్నాచర్లు సెల్ ఫోన్లు కొట్టేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అదే దారిలో కారులో వస్తున్న సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ దీన్ని గమనించారు. స్నాచర్లను పట్టుకునేందుకు డీసీసీ ఆయన గన్మెన్ ప్రయత్నించారు. వారిలో ఒకడు పారిపోగా అన్సారీ ఎదురుదాడికి దిగాడు. తన వద్ద ఉన్న కత్తితో గన్మెన్ను పొడిచే ప్రయత్నం చేసిండట. గన్మెన్ను కాపాడే క్రమంలో రౌడీ షీటర్ను డీసీపీ వెనక్కి నెట్టాడు. తోపులాటలో చైతన్య కుమార్ కింద పడిపోగా చైతన్య కుమార్ అంటే డీసీపీ స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం గన్మెన్పై కత్తితో దాడి చేస్తున్న అన్సారీపై ముందుకెళ్ళడం ఉన్నోడు కత్తితో దాడి చేసి చంపేసే కదా పాపం కానిస్టేబుల్ని, మళ్ళీ అట్లా ఏమైనా జరగాలని చెప్పేసి కాల్పులు జరిపిండట. డీసీపీ 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక తూట భుజంపై మరో పూట ఛాతిలోకి తగలడంతో అన్సారీ కింద పడిపోయాడు. ఇక అతనిని పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు ఒక వీడియో అన్సారీ. ఇంకో దానికి సంబంధించినటువంటి విజువల్స్ అంటే వాళ్ళు అక్కడ పోలీసులు వెళ్ళి దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కాల్పు జరిగిన రక్తం పడ్డదాడ. అంతా కూడా చెక్ చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అట్లా కాల్స్తేనే భయం ఉంటుంది మరి, లేకపోతే కొడుకులకు ఎట్టెట్లుంటుంది లెక్క. పొడిచి పారిపోతా, చంపేస్తా, పింపేస్తా, పీకేస్తా అంటే సపరేట్ కూర్చుంటే అట్లే చేస్తారు. ఇంకా మంచి పని చేసిండు డీసీపీ. అవన్నీ కూడా చూస్తున్నారు ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది ఏం కథ అనేది దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.